మూడవ కుమారుడు పుట్టాడు. ఆ మూడవ కుమారుడికి మరొక కుమారుడు కూడా పుట్టాడు. ఆ సమయములో ఆది కాలములోనే ఆదామవ్వల కాలములోనే మొట్టమొదటగా దేవాది దేవునికి యెహోవా నామమున ప్రార్థన చేయడము ప్రారంభమైనది. హల్లెలూయా. అయితే ఆది కాలములోనే ప్రార్థన చేయడం ప్రారంభమైనది. ఇక్కడ ప్రార్థన అనేటువంటి పదాన్ని మనము చూస్తాం. ఈ ప్రార్థన మనం ఎలా చేయాలి? నిజంగా ఈనాడు మనము చూస్తే ఎంతో మంది పాటలు పాడేవారు ఉంటారు, కానీ ప్రార్థన చేయని వారు చాలా తక్కువ. ఎన్నో పాటలు పాడేవారు ఉంటారు, కానీ ప్రార్థన చేయడం చాలా తక్కువ. ఎన్నో పాటలు నేర్చుకునేవారు ఉంటారు, కానీ ప్రార్థన నేర్చుకునేవారు చాలా తక్కువ. ఎంతో మంది పరిచయం చేసేవారు ఉంటారు, కానీ ప్రార్థన చేసేవారు చాలా తక్కువ. ఎంతో మంది దేవుని వాక్యాన్ని చెప్పేవారు ఉంటారు, కానీ ప్రార్థన చేసేవారు చాలా తక్కువ. నిజంగా ఎన్ని పాటలు పాడమన్నా పాడుతారు, ఎంత పరిచర్య చేయమన్నా చేస్తారు, ఎంత వాక్యం ప్రకటించమన్నా ప్రకటిస్తారు, ఎంత వాక్యం వినాలన్నా వింటారు, ఏ పని చేయాలన్నా చేస్తారు. కానీ మనిషికి ప్రార్థన చేయడం ఒక భారముగా ఉంటుంది. ఇది నిజమైన సంఘటన, ఇది అబద్ధమైన సంఘటన కాదు, నిజమైన సంఘటన. ప్రార్థన చేయడము చాలా విలువైనటువంటి జీవితం. ప్రార్థన లేనిదే మనిషి బ్రతకలేడు, ప్రార్థన లేనిదే మనిషి జీవించలేడు, ప్రార్థన లేనిదే మనిషి ఊపిరి పీల్చలేడు. ఈరోజు ప్రతి మనిషి చేయవలసిన పని ఏంటంటే, క్రైస్తవునికి ఉండవలసిన లక్షణం ఏంటంటే దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. హల్లెలూయా. నిజంగా ఈరోజు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో చేయట్లేదో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయలేని జీవితంలో ఉన్నావా? ప్రార్థన చేయలేక చల్లారిపోతున్నావా? ప్రార్థన చేయలేక నీ జీవితం అడుగంటిపోయినదా? ప్రార్థన జీవితం లేక కొట్టుమిట్టాడుతూ ఉన్నావా? ప్రార్థన చేయడం నీకు రాదా? ఎంతో మందితో అనేక ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు, కానీ ప్రార్థన చేయడం రాదు. ఏదేదో మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ ప్రార్థన చేయడం కొంతమందికి రాదు. అయితే ప్రార్థన చేయడం నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడి రోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, ఎందరెందరితో మాట్లాడుతూ ఉంటారు, అయితే ఏ కార్యాలు చేస్తూ ఉంటారు, కానీ ఒకరోజైనా ఒక గంట అయినా దేవునితో సహవాసము చేసి ప్రార్థన చేసే జీవితం నీకున్నదా? ఈరోజు దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావంటే దేవుని ద్వారానే నువ్వు బ్రతికి ఉన్నావు. చాలా మందికి 5 నిమిషాలు ప్రార్థన చేయడం తెలుసు, కొంతమందికి 10 నిమిషాలు ప్రార్థన చేయడం తెలుసు, కొంతమందికి అర్ధగంట ప్రార్థన చేయడం తెలుసు, కొంతమందికి గంట ప్రార్థన చేయడం తెలుసు. అయితే మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన తక్కువే, ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన తక్కువే. నిజంగా ప్రార్థన జీవితం కలిగిన వారు, దేవునితో సహవాసము చేసేవారు గంటల తరబడి ప్రార్థన చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తా ఉన్నాము. అయితే ఈ ప్రార్థన ఆది కాలములోనే ప్రారంభమైనట్లుగా మనము చూస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో ప్రార్థన చేసినటువంటి భక్తుల గురించి కూడా దేవుడు స్పష్టముగా రాసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తా ఉన్నాము. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఏవేవి ప్రార్థన చేశాయి? దేవుడు సృష్టిని 6 రోజులు కలుగ చేశాడు. 7వ రోజు దేవుడు విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాడు. 6 రోజుల సృష్టి యావత్తులో దేవుడు ఎన్నెన్నో కలుగ చేసినట్లుగా మనము చూస్తాం. ఆకాశమును కానీ, భూమిని కానీ, సముద్రమును కానీ, దానిలోని సర్వమును కానీ, మానవాళిని కానీ దేవుడు 6 రోజుల్లో సృష్టిని చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తాం. అయితే 5వ రోజు చేయబడినటువంటి సృష్టిలో 5వ రోజుగా చేయబడినటువంటి పక్షులున్నాయే, ఆ పక్షులలో ఒక పక్షి దేవుడికి ప్రార్థన చేసేదని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఆ పక్షి ఏదంటే, ఎగిరేటువంటి పక్షులలో ఒక పక్షి ఏదంటే కాకి ప్రార్థన చేసిందంట. భలో యేసు మహారాజుకే. బైబిల్లో కాకి ప్రార్థన చేసిందంట. కాకి ఎలా ప్రార్థన చేసింది? నిజంగా మానవుడు దేవుడి రూపంలో ఉన్నాడు, దేవుని పోలికలో ఉన్నాడు. అయితే దేవుని ఆత్మ మనిషిలో ఉన్నది. అయితే మనిషికి ప్రార్థన చేయడం రాదు, కానీ కాకి ప్రార్థన చేయడం వచ్చిందంట. మరి ఎలా కాకి ప్రార్థన చేసింది? కాకి పిల్లలకు తిండి లేక తిరుగులాడుచూ ఉండగా కాకి ఏం చేసిందో తెలుసా? తన పిల్లలకు ఆహారము
కాకి దేవునికి ప్రార్థన చేసిందని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తున్నాం. యోబు గ్రంథము, బైబిల్ ఉన్నటువంటి వారు యోబు గ్రంథము 38వ అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాము. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారం సిద్ధపరిచిన వాడు ఎవడు? యోబుతో దేవుడు చెప్తున్నాడు, యోబు, మనుషులను నేను సృష్టించాను, మనిషికి ప్రాణం ఇచ్చాను, జీవమిచ్చాను, ఆత్మనిచ్చాను. అయితే మనిషిని ఎంతో ప్రేమించాను, నా పోలిక చొప్పున చేసుకున్నాను, కానీ మానవుడు ప్రార్థన చేయలేకపోతున్నాడు. కానీ అయితే నేను సృష్టించినటువంటి సృష్టిలో ఒక పక్షి కాకి దేవునికి మొరపెడుతూ ఉన్నది. ఇదిగో తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకి ఆహారము సిద్ధపరిచిన వాడు ఎవడు? దేవుడే కదా. దేవుడు కాకిని సృష్టించాడు. అయితే సృష్టించినటువంటి దేవుడు దాన్ని పోషించక మానడా? పోషిస్తాడు. అయితే కాకి పిల్లలకు ఆహారము లేనప్పుడంట కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం. నిజంగా కాకి వాక్కు లేదు, నిజంగా కాకి మాటలు లేవు. అయినా కూడా కాకి ఎలా ప్రార్థన చేసిందో మీరు ఒకసారి ఆలోచించవలసిన వారై ఉండాలని నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. కాకి మొట్టమొదటిగా దేవునికి ప్రార్థన చేసి దేవుని చేతిలో నుండి ఆహారము తీసుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తూ ఉంది. అయితే బైబిల్లో మరొక చోట ఆ మాట ఎప్పుడు చదివే అవసరం లేదు. మరొక చోట దేవుడు ఏమని రాశాడంటే, పశువులకును అరుచుచుండ పిల్ల కాకులకును ఆహారం సిద్ధపరిచిన వాడు నేనే అని చెప్పి కీర్తన గ్రంథములో దేవుడు వ్రాయించినట్లుగా మనము చూస్తున్నాం. మొట్టమొదటిగా పక్షులలో ఒక పక్షి కాకి దేవుడికి మొరపెట్టింది. అయితే నోరు లేని జీవే, నోరు లేని ఒక పక్షి కాకి దేవుడికి మొరపెడితే, నీకు వాక్కు ఉన్నది కదా, నీకు మాట ఉన్నది కదా, నీకు ఆత్మ ఉన్నది కదా, దేవుడు నీకు అన్ని ఇచ్చాడు కదా, నీవెందుకు దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నావు? దేవుని సన్నిధిలో ఎందుకు నువ్వు మోకరించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు దేవునితో సహవాసము చేయలేకపోతున్నావని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడము, ప్రార్థన అనగా దేవునితో సహవాసము చేయడము. ఒక మనిషితో మనిషి మాట్లాడుతున్నట్లుగా దేవునితో మనం మాట్లాడాలి. ఉదయం లేవగానే దేవునితో మాట్లాడాలి. ప్రభువా, ఈ రోజు రాత్రంతా నన్ను కాపాడావు, ఈ రోజు ఉదయం నన్ను బ్రతికించావు. మొట్టమొదటిగా నేను నీతో మాట్లాడుతూ ఉన్నాను, నీతో సహవాసము చేస్తూ ఉన్నాను. నీతో మాట్లాడితేనే నా జీవితంలో ఆనందం, నీతో మాట్లాడితేనే నా జీవితంలో సంతోషం, నీతో మాట్లాడితేనే నా జీవితంలో ఎన్నో ఘనకార్యాలు జరుగుతాయి. అందుకే నీతో మాట్లాడుతున్నానని మనము దేవునితో మొట్టమొదటిగా మాట్లాడే వారమై ఉండాలని ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తా ఉన్నాడు. అదే విధముగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, యోవేలు ప్రవక్త కాలములో దేశమంతా కూడా కరువచ్చిపోయింది. ఎక్కడ చూసినా సమృద్ధైన పంటలు లేవు, ఆహారము లేదు. అయితే జంతువులకు కూడా గడ్డి లేకపోయింది. అయితే మనుషులు నిజంగా యోవేలు కాలములో మాకు కరువు వచ్చింది కదా, మేము ప్రార్థన చేయాలి కదా, మానవునికి ఆలోచన రాలేదు. కానీ అయితే అరణ్యములో పశువులకు మేత లేక, గడ్డి లేక పశువులు ఏం చేశాయంటే, ఇదిగో ఈ యొక్క దేశానికి కరువు వచ్చింది, ఈ దేశంలో మాకు కరువు ఉన్నది, మాకు ఆహారం లేదని చెప్పేసి పశువులు యోవేలు ప్రవక్త కాలములో దేవునికి మొరపెట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తున్నాము. హల్లెలూయా. యోవేలు గ్రంథము, బైబిల్ ఉన్నటువంటి వారు యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. నదులు ఎండిపోవుటయు, అగ్ని చేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులు నీకు మొరపెట్టుచు ఉన్నవి. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో అరణ్యములో మేత స్థలములు లేక, పశువులకు ఆహారము లేక, పశువులు దేవునికి మొరపెట్టుచున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములు మనము చూస్తున్నాం. కాకులు దేవునికి మొరపెట్టాయి, కాకులు దేవునికి ప్రార్థన చేశాయి, పశువులు దేవునికి ప్రార్థన చేశాయి. అయితే ప్రార్థన చేయని వారు ఎవరంటే, మానవుడే దేవునికి ప్రార్థన చేయట్లేదు, మానవుడే దేవునితో సహవాసము చేయట్లేదు, మానవుడే దేవునితో మాట్లాడట్లేదని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాము. నిజంగా ప్రార్థన చేయని వాడు పాపము చేసేవాడని బైబిల్ చెప్తుంది. ప్రార్థన చేసేవాడు పాపము చేయడు, పాపము చేసేవాడు ప్రార్థన చేయడని బైబిల్ చెప్తున్నట్లుగా
మనము చూస్తూ ఉన్నాం. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే నీలో పాపము లేదని అర్థము. నువ్వు ప్రార్థన చేయలేదు అంటే నీలో ఏదో ఒక బలహీనత ఉందని బైబిల్ చెప్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసేవాడు ఎప్పుడు కూడా పాపము చేయడు. పాపము చేసేవాడే ప్రార్థన చేయడు. బైబిల్ స్పష్టముగా తెలియచేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ వాక్యం ఎక్కడ రాయబడిందో నేను మీకు చూపిస్తాను. అయితే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయడం ఎలా నేర్చుకోవాలి బైబిల్ చెప్తున్నది. మత్తయి సువార్త, బైబిల్ ఉన్నటువంటి వారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. నువ్వు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయవలెను. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే నువ్వు ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎప్పుడు చేయాలి, ఎలా చేసుకోవాలి. ప్రార్థన రకరకాలుగా ప్రార్థన ఉన్నాయి. కన్నీటి ప్రార్థన ఉన్నది, ఉపవాస ప్రార్థన ఉన్నది, రకరకాల ప్రార్థనలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. అయితే నువ్వు ఏ ప్రార్థన చేసినా ఎలా ప్రార్థన చేయాలి, నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తావో, దేవుని కొరకు దేని సన్నిధిలో అడుగుతావో దేవుడు నిశ్చయముగా నీకు ప్రతిఫలమును దయచేస్తాడు. హల్లెలూయా. ఏదైనా నువ్వు మొరపెట్టు, ఏదైనా ప్రార్థన చేయి, ఏదైనా మనవి చేయి, దేవుడు నిశ్చయముగా పరలోకమందు చూచుచున్న నీ తండ్రి నిశ్చయముగా నీకు ప్రతిఫలమును దయచేస్తాడని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తా ఉంది. నిజంగా కొంతమందికి ప్రార్థన చేసేటప్పుడు మోకాల జీవితం ఉండదు. మోకరించినప్పుడే ప్రార్థన చేయాలి. మోకాల మీద లేకుండా ప్రార్థన చేయడము నేర్చుకోకూడదు. ఎప్పుడైనా నువ్వు మోకరించి ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. ప్రార్థన అనగానే నిలువు మోకాల మీద ఉండి ప్రార్థన చేయాలి. మోకాల మీద ఉండడమే కాదు, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలంట. బహుళ యేసు మహారాజుకే బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే